ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 68వ శ్లోక వివరణ. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా అంటే వేదములనే స్త్రీల యొక్క పాపిటలను సింధూరం ధరించినట్లు చేసిన పాదపద్మం యొక్క ధూళిని కలిగినది ఆ పరమేశ్వరి అని అర్థం. ఈ నామము ఎంత అర్థవంతమైందో అంత అందమైంది, అద్భుతమైంది కూడా. అంటే 4 వేదాలు అనే స్త్రీలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనే ఈ 4 వేదాలు పుణ్యస్త్రీలు అన్నమాట. ఇక్కడ వారు ఒక రోజున తమ తల్లి అయినటువంటి అమ్మ దర్శనానికి అంటే జగన్మాత దర్శనానికి వచ్చారు. అమ్మవారు సింహాసనారూఢి అయి ఉన్నారు. అమ్మవారు పాదం మోపే పీఠం ఎత్తుగా ఉంది. ఆ పీఠం వద్దకు చేరి 4 వేదాలు అనే పుణ్యస్త్రీలు ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి పాదంపై తలను ఒక్కసారి క్రిందకు వంచి నమస్కరించారట. అప్పుడు అమ్మవారి కాలి బొటన వేలికున్న ఎర్రని పారాణి శృతి సీమంతినుల అంటే వేద వనితల సీమంతాల గుండా అంటే పాపిట గుండా స్పృశిస్తూ ఆ పాపిటలలో సింధూరం పెట్టినట్లు అయింది. అందుకే వ్యాసుల వారు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని అమ్మను స్తుతించారు, వర్ణించారు. ఎంతటి గొప్ప వర్ణన కదా ఇది. ఇది సహస్రనామాల్లో అంటే లలితా సహస్రనామాల్లో ఉన్న రమణీయమైన నామం. అమ్మవారి పాద పద్మ రజాన్ని శిరస్సునందలి పాపిటిలో ధరించినందున శృతి వనితలు పవిత్రులయ్యారు. అంటే అమ్మవారి పద సౌభాగ్యాన్ని అంటే వేద వాంగ్మయం తనలో విస్తరింప చేసుకున్నందువల్లనే వేదాలు అంత పవిత్రంగా భారతీయులచే పూజింపబడుతున్నాయి అని అర్థం. అంటే వేద వాంగ్మయంలో అంతా అమ్మవారి గురించి, అమ్మవారి జగత్ పరిపాలన గురించి, ఆదేశాల గురించి ఉంటుందని పరోక్షంగా చెప్పడం అన్నమాట ఇది. శృతి శీర్షాల సీమంతాలను అమ్మవారు తన పాదాంగులితో దున్ని ఆ పాపిట్లలో పడిన తన పాద పారాణి రజస్సును సింధూరంలా స్ఫురింపచేసింది అనడంలో ఆ శృతి శీర్షాలైన ఉపనిషత్తులను జ్ఞానం అనే పంట పండడానికి సిద్ధం చేసి సింధూరం దిద్దినట్లుగా భావించడం అనేది మరింత మనోజ్ఞంగా ఉంటుంది. వస్తువు తయారైన తర్వాత అన్నీ పరీక్షించి బాగుంది అని అగ్మార్క్ ముద్ర వేసినట్లుగా శృతి శిరస్సులు అంటే ఉపనిషత్తులలోని జ్ఞాన విషయాలన్నీ బాగున్నాయని అమ్మవారు తన కాలి గోటితో ముద్ర వేసి వాంగ్మయ ప్రపంచంలోకి పంపించింది అనడం ఇంకా మనోహరంగా ఉంటుంది. శృతిలయబద్ధమైన జీవితం గడిపే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి జీవితమంతా మంచితనము, వెలుగు, చైతన్యం నిండి సౌభాగ్యకరమైన, ఆహ్లాదకరమైన, వైభవోపేతమైన జీవితాన్ని గడుపుతారట. బ్రహ్మజ్ఞానం తెలియజేయనది వేదములు, కర్మజ్ఞానమును అందజేయు శాస్త్రములు, రహస్యమగు వేదమంత్రములను దిక్సూచి ఉపనిషత్తులు, పురాణాలు మొదలైనటువంటి వాటిని కలిపి శృతులు అని అంటారు. శృతి శీర్ష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగులితో వాటి అనుమతి ముద్ర వేసి వాంగ్మయ ప్రపంచంలోకి పంపిన పాదధూళి కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. అన్ని ఆగమ శాస్త్రాలనడి ముత్యపు చిప్పలచే చక్కగా నిక్షిప్తం చేయబడినటువంటి ముత్యము అని అర్థం వస్తుంది. ఇంతకు ముందులాగే ఈ నామం కూడా ఈ లలితా స్తోత్రంలో తలమానికమైంది. అమ్మవారు ముత్యం లాంటిదట. సాధారణంగా స్వచ్ఛమైన వారిని ముత్యంతో పోలుస్తూ ఉంటారు. ఆ ముత్యాన్ని కూడా కడిగిన ముత్యము అని అంటారు. కానీ అమ్మవారు కడగవలసిన అవసరం లేని ముత్యం. ఎందుకంటే ముత్యపు చిప్పలలోనే గుప్తంగా నిర్మలంగా ఉన్న ముత్యం అమ్మవారు ముత్యం లాంటిది అని పోలిస్తే అది అతి సామాన్యంగా చెప్పినట్లే అవుతుంది. అమ్మవారి పంచదశాక్షరి మంత్రంలోని 15 బీజాక్షరాలను
ఆశ్వయుజ శుక్లపక్షంలోని 15 తిథులతోనూ సమన్వయపరచుకోవాలి. చంద్రుని 16 కళలను షోడశీ మంత్రానికి 16 అక్షరాలుగా సమన్వయపరచుకోవాలి. అందుచేత ఈ నామంలో స్వాతి వర్షపు చినుకుల ద్వారా పరిపూర్ణ స్థితిని చేరే ముత్యంతో అమ్మవారిని పోల్చడం ఎంతో చక్కని ఔచిత్యాన్ని సంతరించుకుంటుంది. పైగా ఈ స్వాతి నక్షత్రం ఉండే తులారాశి మానవుని నాభి ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ నాభి వద్దనే మణిపూరక చక్రం ఉంటుంది. స్వాతి అనే పదాన్ని స్వ ప్లస్ అతి అని విడదీస్తే అతిశయించిన స్వతత్వం గలది అనే అర్థం వస్తుంది. అతిశయించిన స్వతత్వం అమ్మవారే. ఈ ముత్యం అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఉండే అన్ని ముత్యాల లాంటిది కాదట. ముత్యపు చిప్పల గుప్పటిలో నిక్షిప్తమై భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది. మరి అమ్మవారు అనే ముత్యం తాలూకు ముత్యపు చిప్పలు ఎలాంటివి అంటే సకల ఆగమాల సమూహమే. అంటే అన్ని స్మృతులు అంటే శాస్త్రాలు, అన్ని శృతులు అంటే వేదాలు ఆ ముత్యపు చిప్పలట. అలాంటి వేద శాస్త్రాల గుప్పిటిలనే ముత్యపు చిప్పలలో గుప్తంగా దాచబడి ఉంచిన ముత్యం అమ్మవారు. కానీ సామాన్యంగా అన్ని చోట్ల బాహ్యంగా అందరికీ తేలిగ్గా లభ్యమయ్యే కడగవలసి వచ్చే సాధారణ ముత్యం అయితే కాదట. అంటే సకల నిగమ ఆగమ శాస్త్రాలన్నింటిలోనూ సూక్ష్మంగా రహస్యంగా ప్రతిపాదింపబడేది అమ్మవారి తత్వమే అని దీని భావం. ముత్యపు చిప్పలు రెండింటి మధ్యన ముత్యము నిక్షిప్తమై ఉంటుంది. ఆ 2 ముత్యపు చిప్పలు ఏవంటే ఒకవైపు నిగమాలు అంటే శృతులు లేక వేదాలు, ఇంకోవైపు ఆగమాలు అంటే స్మృతులు లేక శాస్త్రాలు అన్నమాట. ఎంతటి అద్భుతమైన వర్ణన కదా ఇది. ఈ నామంలో వేదాలన్నీ చదివినప్పటికీ ఆ పరమేశ్వరి యొక్క ముక్కెర మొదలగు ఆభరణాల గురించి తెలుస్తుంది. కానీ ఆమె తత్వం మాత్రం తెలియదు. ఆడంబరాలు, పటాటోపాలు, ప్రదర్శనాత్మకమైనటువంటి ఉపాసనా విధానాలు లేకుండా గోప్యంగా ప్రశాంతంగా నిదానంగా సాధనా మార్గంలో అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి ఆరాధన శుచివంతమై పవిత్రమై ముక్తివంతమవుతుంది. అంటే ముక్తి ఫలాన్ని పొందుతారన్నమాట. అనగా వారు మోక్షస్థితిని పొందుతారు అని అర్థం. నిత్యం ఒకటి అమ్మ నామస్మరణ చేద్దాం. అమ్మ దయకు పాత్రులము అవుదాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.